రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సినటువంటి న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి సహకారం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అనుకుంటున్నాను. ఇంకొక మెలిక అది పాజిటివ్ వైబ్. ఇంకొక మెలిక ఏంటంటే నిన్న కుమారస్వామి గారు మాట్లాడుతూ క్లారిటీ కన్నా కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ని మన ఆంధ్రప్రదేశ్ వాసులకు అనుగ్రహించి వెళ్ళిపోయారు. ఆయన ఏమంటాడు, ఆయన స్టీల్ ప్లాంట్ మూతపడదు, ఆందోళన అవసరం లేదు. సరే, ఎవరి ఆందోళన నడుస్తుంది చెప్పలా. రెండోది 100% ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కొనసాగుతుంది. పోనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందా చెప్పలా. అక్కడ ఆవిడ మనకి కంట్లో నలుసులాగా అడ్డుపడే ఒక ఆవిడ ఉన్నారు అక్కడ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఆంధ్రప్రదేశ్ అనగానే ఎలర్ట్ అయిపోతారు ఆవిడ. ఒక్క రూపాయి ఆంధ్రప్రదేశ్ కలకుండా ఎలా చూడాలి, ఆ మిషన్ మీద ఉంటారు ఆవిడ. సో దాని మీద ఈయనకి ఇన్పుట్స్ లేవు, ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేదో ఇలాగా అక్కడ అడ్డుపడుతున్నారని డెక్కన్ రానికల్లో వార్త రాగానే వెళ్ళి దాని మీద మూకుముడిగా దాడి చేశారు. అదొక అరాచకం. సో నిన్నటిదాకా మీరు వైసీపీని తిట్టిపోసింది దాని మీదే కదా, ఇవాళ మీరు చేసింది కూడా అదే. సరే, అది పాపం కుమారస్వామి గారికి సంబంధం లేదు కాబట్టి ఆయన ఏదో మాట్లాడలేదు. కానీ దీని మీద స్టీల్ ప్లాంట్ మీద క్లారిటీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపట్లేదు అనేది మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే ఇప్పుడు దీనికి ఇస్తే ఫస్ట్ అక్కడి నుంచి ఆవిడ నుంచి వచ్చేది, మరి ఇంకా పెట్టుబడుల ఉపసంహరణ ఎందుకు, దాన్ని కూడా ఎత్తేద్దాం ఆ శాఖని అంటుంది. వాసుదేవన్ గారు, కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ యొక్క వైఖరి ఏమిటి? స్పష్టంగా పెట్టుబడుల ఉపసంహరణ, దానికి వాళ్ళే దానికి కట్టుబడి ఉన్నారు. అయితే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం. దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇది అనేక మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడినటువంటిది. మిగతా సంబంధించినటువంటి పరిశ్రమలకు దీనికి డిఫరెన్స్ ఉంది. అయితే నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి చాలా మరి కన్ఫ్యూజన్ ఇవన్నీ విషయాలు అనేటువంటిది మీరు ప్రస్తావన చేశారు. కానీ నేను అనుకుంటున్నాను చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ ఇది ప్రైవేటీకరణ జరగదు అనేటువంటి విషయాన్ని హామీ ఇచ్చారు. 2 నెలల సమయం అనేటువంటిది ఖచ్చితంగా ఆయన అడిగారు, అంతేగాని లేదు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దీని మీద నేను నివేదిస్తాను ప్రధానమంత్రి. అవును, మరి ఆయన చేసేది అదే, చేయాల్సింది కూడా. కేంద్ర ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి ప్రభుత్వంతో కేంద్రంతో చర్చించి ప్రధానమంత్రితో చర్చించి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధమైనటువంటి అనేక మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడినట్టు ఉక్కు పరిశ్రమ మీద అక్కడ ఉండేటువంటి ప్రజల అటాచ్మెంట్ ఇది, కాబట్టి దీని పరిశ్రమని ప్రైవేటీకరించకుండా దీనికి కావాల్సినటువంటి సహకారం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం అందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మన భాగస్వామ్య పార్టీ ప్రభుత్వం అయినటువంటిది ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటుంది. ఎందుకోసం అంటే చాలా స్పష్టమైనటువంటిది చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతుంది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని రివైవ్ చేయడానికి కావాల్సినటువంటి నష్టాలు లేవు అని చెప్పడం వల్ల నష్టాలని ఎలా అధిగమించాలి, దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం ఏంటి అనేటువంటి దాని మీద అడుగుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రపోజల్ చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని అనుకుందాం. ఇప్పుడైతే మీరు ఒక స్పష్టమైనటువంటి హామీ కార్మికులకి రాష్ట్ర ప్రజలకి కుమారస్వామి ఇచ్చినట్టుగా భావించాలి. ఎందుకోసమనంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడైతే మరి మీ ప్రైవేటీకరణ వైపే మేము ఉన్నాం, ఇంకా ప్రైవేటీకరణ ఆగేది లేదు. గతంలో ఇలాంటి ప్రకటనలు ఉన్నాయి కదా, ఇప్పుడు అలాంటి ప్రకటన లేనప్పుడు అదే సార్ నేను చెప్పేది. అంటే కుమారస్వామి గారి ఇంటిగ్రిటీనో లేకపోతే వారి చిత్తశుద్ధినో మనం శంకించక్కర్లా. బట్ ఈజ్ నాట్ ద మ్యాన్ టు టేక్ ఫైనల్ కాల్. ఇక్కడ ఒక అంశం అండి, ఆయన ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, ప్రభుత్వంలో ఆయన కూడా భాగస్వామి. అంతేగాని ఆయన ఏం పార్టీ బీజేపీ నిర్ణయం మంత్రి అంతే, ఆయనే కదా బాధ్యులు. ఆయన తన శాఖకు సంబంధించినటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రపోజల్ మేరకు ప్రధానమంత్రి గారికి చెప్తారు. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే 32 మంది బలిదానాల నిర్ణయం తీసుకుంటా అని చెప్పలేడు కదా, ఆయన చెప్పలేరు. కానీ 32 మంది బలిదానాల మీద నిర్మితమైన స్టీల్ ప్లాంట్లో భావోద్వేగాలు ఉన్నాయి అక్కడ లోపల, ఖచ్చితంగా ఉంటాయి. మనకి ఫిజికల్ స్ట్రక్చర్ ఒక్కటే కాదు, మనకి వైటల్ స్ట్రక్చర్ ఒక్కటే కాదు, భావోద్వేగాలు ఉన్నాయి. ఈ భావోద్వేగాల్ని ఈరోజు వచ్చిన పాపం ఈయనకి మనం ఒత్తిడి పెట్టేసి ఈయనేదో చేయలేదని మనం అనుకోకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, నేను బీజేపీని కూడా అంటున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ చిత్తశుద్ధి ఉంటే ఇంత మేము వచ్చాము ఏదో ఇద్దరిని ఆయన పంపించాము, ఫైనల్ కాల్ మేము తీసుకుంటామని ఢిల్లీ నుంచి కాల్ రావాలి. ఆయన నాకు అర్థం కాదు ఏంటంటే ఒక
దీని మీద అధ్యయనం అయింది ఆల్రెడీ. దాని మీద మళ్ళీ మల్లగులాలు పడేది ఏంది, ఒక నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి ఆ రోజు వచ్చి జాతికి క్షమాపణ వినమ్రంగా తల వంచి జాతికి క్షమాపణ చెప్పలేదా రైతు చట్టాల ఉపసంహరణ విషయంలో? వై నాట్ హియర్? స్టీల్ ప్లాంట్ అనేసరికి ఎందుకంత ఆ వివక్ష ఎందుకని ఈ ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ విషయంలో నరేంద్ర మోడీ ఇప్పటికే అన్యాయం చేశారు, కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శించింది కేంద్ర ప్రభుత్వము. అది 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే. అందుకనే ఆ రోజున నల్ల చొక్కాలు వేసుకొని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడారు, పోరాడారు, ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు వాళ్లే బాధ్యులుగా మళ్ళీ ఆ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అనేటువంటి విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా అదే ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. ఇక్కడ ఒక అంశం అండి, ఈ విధమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదో చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు, ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కింద భావించాల్సి ఉంటుంది. ఈ స్పందన వచ్చింది అంటే వార్త వచ్చింది కాబట్టి ఒక రకంగా రాజకీయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఇది అనుకూలించేటువంటి అంశం. ఈ సమయంలో వచ్చి వెంటనే ఆ విధమైనటువంటి ప్రకటన ఆయన చేయటం అనేటువంటిది కొంత రాష్ట్ర ప్రజలకు కూడా కొంత ఆందోళన తగ్గేది, కొంత కార్మికులు కూడా ఆందోళన చెందేది. రామ్ కుమార్ గారు మీరేమంటారు? స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడతారా, ఎంపీలకు ఇచ్చిన ఉద్యోగాల మీద మాట్లాడతారా? మీ ఇష్టం.